దేవుని పరిశుద్ధ నామమునకు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే అద్వితీయ దేవునికి మనందరి తరపున కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు సదాకాలము ప్రభువుకి కలుగునుగాక. ఆమేన్. మంచిది నా ప్రియ దేవుని సంగమా, సిలువ ధ్యానాలే కాదు గృహాల్లో ప్రార్థన అయినప్పుడు నాకు మోకాల మీద చెప్పడము అలవాటు అనమాట. ఎందుకంటే దేవుడు గృహంలో దేవుని కార్యాలు ప్రతి గృహంలో జరగాలని తండ్రిగా నా వంతు, నా బాధ్యత. దేవుని సంగమా, మరి దేవుడు ఆయన పిల్లలుగా మనము విధేయత, ఆయన సన్నిధిలో మనము ఆయన వైపు ఆ దీనత్వంలో చూస్తున్నప్పుడు ఆయన ఏ రీతిలో మన దగ్గరికి వస్తాడో మనకి ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు. కానీ అది మనం అనుభవిస్తున్నప్పుడు ఆయన ఎంత గొప్ప కనికర సంపన్నుడో, ఎంత మహిమ కలిగిన దేవుడో మనము అనుభవిస్తూ ఉన్నాం కనుక ఇంకా మనం అనుభవిస్తూ ముందుకు వెళ్తుంది గాక. ఆమేన్. ప్రియ సంగమా, ఈరోజు మరి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి కరుణాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే శోధనలో జయించేవారు. నిన్నటి దినం ఏం విన్నాము? బూడిదకు ప్రతిగా పూదండ అనే మాట విన్నాం. అంటే బూడిదలో నుంచి ఉన్న ఆ జీవితము దేవునికి అప్పగించుకున్నప్పుడు అది బూడిదైపోయినా, ధూళైపోయినా, బుగ్గైపోయినా, ఏదైపోయినా సరే ఆయనేమో అద్భుతమైనటువంటి పూదండను వేస్తాడని చాలా వృత్తాంతాన్ని విన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, మరో కొన్ని అడుగులు ఆత్మ సంబంధమైన జీవితంలో వెళ్తున్నప్పుడు తప్పకుండా శోధన అనేటువంటిది అయితే ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా వస్తుంది. శోధన లేకుండా మనము గనులు అవ్వాలన్నా, శోధన లేకుండా మనము పరాక్రమం కలిగిన వారు అవ్వాలన్నా, శోధన లేకుండా మనకు ఈ కార్యాలు మనం అనుకుని జరగాలంటే ఎప్పటికీ జరగదు. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. ఈరోజు ఈ శోధన ప్రపంచమంతటిని కూడా అనేక రీతిలుగా, అది అనేక విధాలుగా వస్తున్నప్పటికీ చాలా మంది శోధనలో పడిపోయేవారు ఉన్నారు. ఈ శోధన ఎక్కువైపోతుందయ్యా అన్నవారు ఉన్నారు. ఈ శోధన నాకే ఎందుకు ప్రభువా అన్నటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే ఎటువంటి శోధన నీకు వస్తూ ఉందో, ఏ వయసులో, ఏ స్థాయిలో శోధన అనేటువంటిది నీవు కలిగి ఉన్నావో, ఈ రాత్రి ఎటువంటి విజయమో అనగా దేవుణ్ణి మనము వెంబడిస్తున్నప్పుడు తప్పకుండా విజయం అనే పదానికే ప్రభువే దానికి గుర్తు కాబట్టి ఆయనే మనకి ఆ శోధనలో విజయం దయచేయను గాక. ఆమేన్. ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క భయంకరమైన వర్షాకాలం దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన వర్షము. ఆ వర్షానికి పైనుంచి ప్రవాహానికి చాలా ఆ యొక్క చెట్లు కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాయి, చాలా మరి ఆ యొక్క ముద్దులు కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాయి, చాలా మరి ఆ యొక్క రెమ్మలు, జంటలు, అనేక విధాలైనటువంటి వస్తువులు, చాలా సామాగ్రి ఆ నీటి ఉప్పెనలో ప్రవాహానికి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక తాటి విత్తనము దేవుని బిడ్డలారా ఒక దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి ఒక వేప చెట్టు దగ్గర అది ఆగిపోయింది. ఈ చాలా కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ ఈ యొక్క మర్రి చెట్టు యొక్క విత్తనము ఎక్కడికి లాగిందన్నాను? వేప చెట్టు దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఆ వేప చెట్టు మొక్క కూడా ఇంకా చిన్నదే, అప్పుడే ఎదుగుతూ ఉంది. ఈ ప్రవాహానికి ఎన్నో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే దేవుని సంగమా, ఈ మర్రి విత్తనము అంటూ ఉంది, ఓ బావా బావా నాకు, లేకపోతే ఓ మామ, లేకపోతే ఓ చెల్లి, ఓ అక్క, ఏదో ఒకటి, నాకు ఈ ప్రవాహంలో నేను కొట్టుకెళ్ళిపోతూ ఉండగా ఇదిగో నాకు ఆశ్రయం ఇంకేమీ లేదు, నువ్వు నాకు కనిపించవు, నీ దగ్గర నేను ఆగాను, ఈ రాత్రి మాత్రం నీ దగ్గర ఉండిపోయి రేపు నేను వెళ్ళిపోతాను అని అంటున్నప్పుడు, ఆ సరేలే రాత్రే కదా, ఇంతమంది ఈ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుంటే నీకు మాత్రం నేను ఏమంటాను, ఈ రాత్రి ఉందన్నప్పుడు దేవుని సంగమా, ఆ రాత్రికి ఉన్న తర్వాత ఉదయానికి కూడా ప్రవాహం అలాగే ఉంది, ఇంకా నీరు వెళ్తూనే ఉంది. ఏంటి తెల్లవారైపోయింది, కళ్ళలేదు, నువ్వు రాత్రి వెళ్ళిపోతానని చెప్పావు కదా. లేదు లేదు, ఇంత భయంకరమైన చూసావు, ఎలా వెళ్ళిపోతూ ఉన్నాయి, అన్ని వృక్షాలు కూడా కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాయి, నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను,
నాకు ఈ రాత్రి ఇచ్చావు ఎలాగో ఈరోజు కూడా సహాయం చెయ్యు అని అన్నప్పుడు, సరే సాయంత్రంకి వెళ్ళిపోతాను అంటున్నావు కాబట్టి సాయంత్రానికి తప్పకుండా వెళ్ళిపోవాలని సాయంత్రం వరకు కూడా చూస్తుంటే ఇలా ఇది నెపములు వేస్తూ ఉంది. ఇలా కాలాలు గడిచిపోతూ ఉన్నాయి, వెళ్ళట్లేదు. ఇలా చూడగా చూడగా దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు కొంతకాలానికి చూసేసరికి మర్రి విత్తనము చూసేసరికి అది పెద్ద చెట్టు అయిపోయిందండి. మరి వేప మొక్క అక్కడే ఉంది కానీ వేప మొక్క ఎవరు కనిపించట్లేదు. ఈ మర్రి చెట్టు మాత్రం దాన్ని చుట్టుముట్టేసింది, దాని స్థలాన్ని ఇది ఆక్రమించేసింది. దానికి ఉన్నటువంటి రెమ్మలు ఏవి కూడా బయటికి ఏది కూడా పబ్లిక్గా కనిపించకుండా ఈ మర్రి చెట్టే నేనే, ఇది నాదే అన్నట్టుగా అది అంత పెద్దదైపోయింది. ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పినటువంటి ఈ యొక్క కాలాన్ని అడిగినటువంటి దినాలు చివరికి చూస్తే నోరు మూసుకొని ఇక్కడ ఉండు, ఇది నాదే, నువ్వేదో ఇందులో చిన్నదానిగా నా పక్క నుంచి ఏదో ఒక అంటుకొని ఉండు, నేనే ఇక్కడ ఉంటానని అన్నట్టుగా అంత పెద్దదిగా అది విజృంభించింది. ప్రియ దేవుని సంగమా, మనకు వచ్చే శోధన కూడా అది చిన్నదే అయినప్పటికీ దాన్ని మనము జయించకపోతే, అందుకే ఏమంటే శోధనను మనం జయించాలి, శోధనను మనం అధిగమించాలి తప్ప ఈ శోధన నాకు వద్దు ప్రభు, ఈ శోధన నాకు రాకుండా చేయి ప్రభు అని ఎప్పుడు కూడా ఏ భక్తుడు ప్రార్థన చేయలేదు. హల్లెలూయా. మన ప్రార్థన శోధన నేను జయించాలి. అందుకే మీరు ఎంత సహించగలరో అంతే శోధన అన్నాడు. అంటే మనకి మించిపోయిన శోధన ఏ ప్రభు, పక్కింటి వాళ్ళకి అంత శోధనలు రావట్లేదు, అది అన్ని సంవత్సరాలు ఈ భక్తులు ఎలా మొక్కేస్తున్నాడు లేని ఇతనికేంటి ఇన్ని శోధనలు వచ్చినా ఏంటి సీక్రెట్? నేను మాత్రమే చాలాసార్లు ఈ సీరియళ్ళు, ఈ లోకంలో ఈ రకరకాల బలహీనతలు, అనేకమైనటువంటి పాపానికి, ఈ శోధనలకు నేను గురైపోతూ ఉన్నాను, బలైపోతూ ఉన్నాను. ఈరోజు జయిస్తూ ఉన్నామా? ఇక ప్రభువుకి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఇంకా అప్పుడే యోర్దాను నదిలో బాప్తీసం పొంది ఇలా ఇంకా లేచేసరికి దేవుని బిడ్డలారా, ఆయనను శోధకుడు అరణ్యమునకు ఉనిపోయేనని మాట చూస్తున్నాం. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడట? అరణ్యమునకు. అంటే అరణ్యము అనేటువంటిది అర్థం ఏంటి? అరణ్యములు ఏముంటాయి? ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు తిరిగారు అరణ్యములో? 430 సంవత్సరాలు. ఈ అరణ్య యాత్ర, అరణ్యములో ఏమీ కూడా దొరకదు, భయంకరమైనటువంటి ఆ యొక్క ఎండ, ఎటు చూసినా పచ్చనిది, ఏ మొక్క కూడా కనిపించదు, నీకు ఎటువంటి క్షేమాభివృద్ధి లేనిది, నీకు ఎటువంటి సంతోషము లేనటువంటిది, ఎటువంటి దీవెనకరము లేనటువంటిది అరణ్యము. ఈరోజు మనము కూడా ఈ లోకమనే అరణ్యంలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, స్తోత్రం, హల్లెలూయా. దేవుని జయోత్సాహముతో దేవుని నామాన్ని, దేవుని ఆ పరిశుద్ధ లేఖనాలను ఆయన సాక్షులుగా మనము ఊరేగించబడుతూ ఉన్నాము. ఇంతవరకు బ్రతికి ఉన్నాము. ఇంతవరకు అనేకులు శోధనలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటే, శోధనలో పడిపోతూ ఉంటే, శోధనలో అనేకులు విఫలమైపోతూ ఉంటే, ఈరోజు 2026 సంవత్సరం కూడా భయపడిపోయి, బాబోయ్ నీకు నేను ఏమీ చెయ్యలేను, ఎన్ని సంవత్సరాలైనా నీకు కిరీటంగానే మారిపోతాను కానీ నిన్ను నేను జయించలేనని అది మనకు అవునుగాక. ఈరోజు శోధనలను మనము జయించేటువంటి బిడ్డలు కాబట్టి ప్రభు యొక్క మార్గములో ఆయన యొక్క అద్భుతమైనటువంటి జాడల సారమును వెదజల్లుతూ ఉన్నాం. ఆ జాడలు వస్తుండగా దేవుని బిడ్డలారా, అనేకులకు ఏంటి గుర్తులు? పిల్లి వెళ్ళినా, ఏ జంతువు వెళ్ళినా, ఏ కోడి వెళ్ళినా అక్కడ అనేటువంటి ఆ గుర్తులు అనేటువంటి ఇసుక పైన కనిపించినట్లుగా ఈ లోకమైన ఎడారిలో కూడా నీ రక్షణ పాదాలు నువ్వు వెళ్తూ ఉంటుండగా, ఇదిగో ఫలానా భక్తుడు ఫలానా కాలం ఇంతవరకు ఇంత అద్భుతమైనటువంటి విజయమా, ఈ శోధన ఏమీ కూడా చేయలేకపోయిందని ప్రభు దగ్గర నిన్ను బట్టి దేవుని మహింపరుస్తుంది. స్తోత్రం. ఈరోజు ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి గడి ఇది. ఆ ప్రభు దేవుని కుమారుడు కదా, ఆయన నొక్కియండి అన్నట్టుగా శోధన పక్కకి వెళ్ళిపోలేదు. నువ్వు ప్రభు కుమారుడు అయితే నాకేంటి, నువ్వు ఎవరైతే నాకేంటి అన్నట్టుగా
శోధన, సరే నిన్ను కూడా నేను పరీక్షిస్తాను, నీ సంగతి కూడా నేను చూస్తాను, నువ్వు నా దగ్గరికి వస్తావా లేకపోతే నువ్వు నన్ను గెలిచి వెళ్తావా అన్నట్టుగా శోధకుడు వాడు అరణ్యానికి తీసుకువెళ్ళిపోయాడు. అరణ్యానికి తీసుకువెళ్ళిపోయి 3 బాణాలు వేశాడు. 3 బాణాలు వేసినప్పుడు మొదటి బాణము ఏంటంటే, నువ్వు నీకు ఆకలి వేస్తుంది కాబట్టి మొదటి నువ్వేం చేయమంటున్నాడు, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. రొట్టెలుగా. అరే బాబు, మనుష్యుడు రొట్టెల వలన బ్రతకడు, బాహ్యమైన రొట్టెలు. ఆ రోజు రొట్టెల ఇల్లు అనేటువంటి బెత్లెహేములో ఏం లేదు. ఒక రోజు రూతు గ్రంథంలో కరువు అనేటువంటిది వచ్చేసింది. రొట్టెల ఊరిలో రొట్టెలు లేవాటి, ఎంత బాధకరం. బెత్లెహేం అనే మాటకు అర్థమే రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లులో రొట్టెలు లేవు. కోల్ ఫామ్ అనే పేరు అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి, బాబు ఒక 2 కేజీలు కోడి కావాలంటే, కోడి లేవు బాబు అని అంటే, ఇది కోల్ ఫామ్ అని పేరు ఉంది, లోపల కోడి లేవని ఎలాగ మనం అనుకుంటామో, ఆ రొట్టెల ఊరిలో రొట్టెలు అనే పేరు అయితే ఉంది కానీ రొట్టెలు లేవు. ఈరోజు బాహ్యమైనటువంటి రొట్టెలు, భౌతికమైన రొట్టెలు, నీ కడుపుని నింపే రొట్టెలు లేకపోతే బాధపడొద్దు, కానీ నీకు ఈ వాక్యం అనే రొట్టె ఇదిగో నీ దగ్గరికి వస్తూ ఉంది. ఆమేన్. ఈ వాక్యం అనే రొట్టెను, ప్రభువా ఈ రొట్టె కోసమే నేను దాహంతో ఉదయం నుంచి, ప్రభువా నిన్న సాయంత్రం నుంచి ఇదిగో మరలా అప్పమ్మ గారి ఇంట్లో పెడతారు ప్రార్థన, నేను మరలా అక్కడికి వెళ్ళి నువ్విచ్చే మహిమ కలిగిన రొట్టె కోసము ఆకలితో ఉన్నాను ప్రభువా అన్నప్పుడు నీ ఆశ అంతా చూసావా, ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి క్షేమాభివృద్ధి పొందుకుంటావు అన్నమాట. ఆమేన్. ఆమేన్. ఎంత దాహము, ఎంత ఆకలి. నిజంగా మనుష్యుడు బ్రతికేది రొట్టె వలన కాదు. దేవుడు ఆ మాట ఆయన నోటంట వచ్చే ఆ మాట కొరకు బెత్లెహేములో ఉన్నటువంటి వారు నిజంగా రూతు ఆ యొక్క దేవుని బిడ్డలారా, నయోమి పరిస్థితి మరొకసారి మనం విందాం ఈ వృత్తాంతము. ఆ యొక్క మోయాబు ప్రాంతానికి వెళ్ళి అద్భుతమైనటువంటి వారి కోడలు అయితే తీసుకొచ్చారు, కానీ నిజానికి మరణాన్ని అయితే అక్కడ చూశారు. దేవుడు రోజు స్వాదన అక్కడ ఏమొచ్చింది, రొట్టెలు లేవు, అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఆహారం లేదు, వెళ్ళిపోండి. ఇక్కడ ఇదిగో మీకు ఎంతమంది యూదులు ఉన్నారు, ఎంతమంది హెబ్రీలు ఉన్నారు, ఎంతమంది బెత్లెహేములో సున్నతి పొందినటువంటి యెహోవా దేవుని యొక్క భక్తులు ఉన్నారు. ఇక్కడ నీకెందుకమ్మా, ఇక్కడ నీకేంటి సమయము, ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపో అని ఆ ప్రేరేపణకు తట్టుకోలేక వారికి వచ్చినటువంటి లోక సంబంధమైన ప్రేరేపణకు జేజేలు పలికి వెళ్ళారు. భయంకరమైన మరణ కేకలతో ఆమెమో బిక్కుమనుకుంటూ ఉంది. ఈరోజు మనకు వచ్చే ఈ శోధన, మొదటగా నీకు బాహ్యమైనటువంటి శోధన. ప్రతిసారి ఎలా బతుకుతావు, నీ భర్త లేడు, లేకపోతే నీకు పిల్లలు లేరు, లేకపోతే నీకు నెలకి ఈ అమౌంట్ పడట్లేదు, ఇంకా నీకు టైం పడవచ్చు, ఇవ్వవలసిన వారు ఇవ్వట్లేదు, ఎన్నో విధాలుగా నీకు హఠాత్తుగా నీ సంతోషాన్ని సెకండ్లో రెప్పపాటున నీ ఆశలన్నీ కూల్చే సందర్భాలు రావచ్చు. అయినా సరే నువ్వు బాహ్యమైనటువంటి ఆ రొట్టె కోసమో నువ్వు చింతించక్కర్లేదు. నాకు అవసరం లేదు, నా దేవుడు మందిరము నా గ్రామం మధ్యన ఉన్నది, మా ఇంటి ముందున ఉన్నది, దేవుని స్వరం వినేటువంటి ఆయన సముఖంలో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు నీ ఆత్మ ఎత్తుతావో, ఆయన వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తావో, నిజంగా నువ్వు బ్రతుకుతున్నది ఆయన నోటి మాట వలన. ఇది మొదటి శోధన. ఈ శోధన నువ్వు జయించావు 2025 సంవత్సరం వరకు. రెండవదిగా వాడు మరలా ఏం చేశాడంటే, ఒక ఎత్తైన స్థలానికి తీసుకువెళ్ళాడు. ఆయన ఉండేదే అత్యున్నతమైనటువంటి ఎత్తులో నుంచి కిందకు వచ్చాడు మన కోసం. ఆమేన్. వీడేమో ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఎత్తైన తీసుకెళ్ళి మొత్తం లోకాలన్నీ చూపిస్తూ ఉన్నాడు. నువ్వు చూపించేదేంటి, అసలు నువ్వే ఒక శూన్యంలో ఉన్నావు, ఎక్కడో గాఢాంధకారంలో. ఆ యొక్క దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నువ్వు ఎక్కడ ఒక్క కాపు తంతే ఎక్కడ పడ్డావు, ఒక మూలన పడ్డాడట. అక్కడ ఆ 14వ అధ్యాయం చదివితే ఈ తేజో నక్షత్రము మీదన అందరికీ కనిపించింది, కానీ దేవుడి ఆ ఉత్తర సింహాసనం పైన
సింహాసనానికి పైన ఇల్లు కట్టుకుంటాం, సింహాసనానికి పైన నేను నివాసం చేస్తాను, సింహాసనానికి పైన నేను అధికారం చేస్తానని మనసులో చిన్న దుష్ట ప్రేరేపణ కలిగింది. అపవాదిగాడు ఒక కేరేబు, ఒక దూత, దేవుణ్ణి స్తుతించేవాడు, నిత్యం మహిమపరిచేవాడు, నిత్యం ఆరాధించేవాడు. ఈరోజు మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత బాగా ఆరాధించినా, ఎంత బాగా స్తుతించినా, ఎంత బాగా మనము గాన ప్రతిగానములు చేసినా, దేవుని బిడ్డలారా, శోధన అనేటువంటిది కొన్నిసార్లు చిన్న హెచ్చింపు అనేటువంటిది ఈ యొక్క మన తలంపుల్లో కలిగినప్పుడు ప్రభువు కోపగించుకునే పని అక్కడ వచ్చింది. వెంటనే ఒక మూలకు విసిరివేయడము జరిగింది. ఈరోజు పైకి ప్రభువుని తీసుకెళ్ళి యెరూషలేములో ఉన్నవన్నీ చూపించేస్తున్నాడు. అండి, యెరూషలేము అంటే పేరుకి అర్థం ఏంటి? దేవుని పట్టణము, దేవుని నివాసము, దేవుని యొక్క ఇల్లు, దేవుని సంగమ. మన పేరు ఏంటంటే ఏం చెప్పాలమ్మా? మన పేరు, ఈ పేరు ఏం పేరు అంటే సంఘము అనాలి. అంటే ఆత్మ సంబంధంగా మన పేరు ఏంటి? నువ్వెవరు, ఎక్కడి నుంచి? వాళ్ళని యేసుక్రీస్తు ప్రార్థన మందిరం అనే సంఘం. నీది ఏ ఊరు? ఎంతలో అని పేట అని భౌతికంగా అనొచ్చు, కానీ ఆత్మ సంబంధంగా ఇదే ఊరు. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు ఏ ఊరు? మొత్తం ఏ ఊరు చూపించాడు? ఎత్తైన స్థలాన్ని చూపించి ఏది చూపించాడు అక్కడ? ఇప్పుడు చెప్పానమ్మా, యెరూషలేము. యెరూషలేము, నీ ఊరేది? యెరూషలేము. నీ పేరేది? సంఘము. మనం ఎప్పుడైతే ఇవి చెప్తామో, ఆత్మ సంబంధంగా గుర్తుంచుకుంటామో, దేవుని బిడ్డలారా, మన ప్రియుడైనటువంటి, మన తండ్రి అయినటువంటి, మన భర్త అయినటువంటి, మన దేవుడైనటువంటి ప్రభు దగ్గరికి మనం చేరుతాము. ఆమేన్. ఈరోజు ఇక్కడ ఎత్తైనది తీసుకెళ్ళి మొత్తం చూపించి, ప్రభువా నువ్వు ఎక్కడి నుంచి దుమ్ముకు నాయన. ఏంటంటే ఇలాంటి కిరాతకమైన ఆలోచనలు వీడికి. ఏం చెప్తున్నాడు? ఎత్తైన స్థలం నుంచి దుమ్ముకు, దేవదూతలు నిన్ను వచ్చి ఎత్తి పట్టుకుంటారు, నీకు ఏ రాయి కూడా తగలదు. చెప్పాడు కదా ప్రభు. నీకు ప్రభు కీర్తనలో రాసి ఉన్నాడు కాబట్టి నువ్వు ఎత్తైన స్థలంలో ఇదిగో ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను. దుమ్ముకు. ఈరోజు ఎక్కడెక్కడ మేడలకి గెంతేస్తున్నారు, పండ్లకి గెంతేస్తున్నారు, అనేక ప్రేరేపణలు. ఎవరంటే ఇది వీడే చెప్తున్నాడు. అంటే ప్రభువుకే చెప్పాడంటే లోకంలో ఉన్న వాళ్ళకి చెప్తాడే లేదా? అపవాది చాలా బాగా చెప్తాడు అనమాట. చాలా మంది దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి. మధ్యకాలంలో చిన్నపిల్లలు ఫోన్ ఇవ్వలేదని ఆ 8వ అంతస్తు నుంచి గెంతేశారు కింద. ఎంత భయంకరమైన వార్తలు అయితే వినగానే భయం వేసింది. ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు. గెంతే, దుమ్ముకే. మొదటేమో రొట్టెలను చేసుకో, రెండవదేమో అంటే మొదట చేసుకో, ప్రేరేపిస్తున్నాడు అన్నమాట. తిండి కోసం ప్రేరేపణ మొదటిది. ఆకలి నీకు పుడుతున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు నీకు ప్రేరేపిస్తాడు. ఆపే ప్రార్థన చాలే. భక్తులండి నిజంగా వాళ్ళు 21 రోజులైనా దానియేలు లెగలేదు, 40 రోజులైనా మోషే లెగలేదు, 7 రోజులైనా కొంతమంది భక్తులు, దావీదు ఒక పూట నుంచి 7 రోజులు ఇలా అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేశారు. యెహెజ్కేలు అయితే కుడివైపు ఎడమవైపు ఇశ్రాయేలు కొరకు, యూదుల కొరకు ఈ పక్కల మీద వారి భారాలు పడాలని కుడి పక్క ఎడం పక్క, కుడివైపు కొంతకాలం పడుకున్నాడు, ఎడం వైపు. అయినప్పటికీ కూడా ఆ శోధనను జయించారే తప్ప శోధనకు లొంగిపోలేదు. హల్లెలూయా. మొదటిది భోజనాన్ని గెలిచారు. రెండవది దేవుని బిడ్డలారా, ఆ యొక్క లోకాన్ని చూపించిన తరువాత దానికి నువ్వు తప్పకుండా ఆకర్షితులవుతావని అక్కడి నుంచి గెంతమంటూ ఉన్నాడు. మూడవది ఏంటంటే సాగిలి పడమంటూ ఉన్నాడు. ఎంత ఘోరమైన అవిధేయత చూడండి. దేవాది దేవునికి కేరేబులు సేరేబులు గాన ప్రతిగానములు చేస్తూ ఆయనకి సాగిలి పడుతూ ఉంటే వీడు ప్రభువుని
ప్రభువుని చూసి కనీసం భయపడట్లేదండి. అంటే చీకట్లో ఎంత మరి ముదిరిపోయాడో, పాపానికి పాకమో ఎంత బాగా ఎక్కువైపోయిందో. దేవుడికే సాగిలి పడమంటాడంటే మరి అంతకన్నా ఘోరమైన గర్వం ఇంకొంటదా? చూడండి దేవుని పెట్టారు, అటువంటి వాడు ఈ లోకంలో శోధకుడు, అని పేరే శోధకుడు. జయము విజయం అనేటువంటిది మన ప్రభువు. ఈరోజు ఒకవైపు శోధన అనేటువంటిది ఉన్నది, ఒకవైపు జయము విజయం అనేటువంటిది ఉన్నది. ఈ రెండు కూడా రోజు వస్తాయి మన దగ్గరికి. ముందు శోధన వస్తుంది, తర్వాత ఇది విజయం వస్తుంది. మొదట దేనికి మనము నెగ్గుతూ ఉన్నాం. ఈరోజు ఈ విజయం అనేటువంటిది మొదట రాదు, శోధన వచ్చిన తర్వాత దాన్ని వెనుకొంటది అనమాట విజయం. అరటిపండు ఎలాగైతే తొక్కలు తెరిచిన తర్వాత ఆ లోపల ఎలాగైతే మనకు కావలసినటువంటి ఆహారం ఉందో, విజయం అనేటువంటిది శోధన తరువాత మనకు కనిపించేటువంటిది. ఈరోజు నా ప్రియ దేవుడు పెట్టారా, ఇక్కడ ఈ యొక్క అద్భుతమైనటువంటి దేవుడు ఆ యొక్క 40 దినాలు కూడా గెలిచాడు. గెలిచిన తర్వాత వాడు వెంటనే ప్రభు ఆజ్ఞాపించేసరికి శోధకుడు ప్రభువుని విడిచి వెళ్ళిపోయాడు. యెరూషలేము వెళ్ళేవారు అందరూ కూడా కొన్నిసార్లు చెప్తారండి, ఇప్పుడు యెరూషలేంలో చాలా హోటళ్ళన్నీ కట్టారు. ఈ శోధకుడు ఇప్పుడు ఎక్కడైతే ప్రభువుని శోధించాడో కొండ మీద కొన్ని హోటల్స్, కొన్ని లాడ్జీలు, చాలా మరి నిర్మాణాలు. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది మన భారతదేశం నుంచి యేసయ్య బెత్లెహేములో ఎక్కడ పుట్టాడు, యేసయ్య ఎక్కడ యోర్దాను నదిలో బాప్తీసం పొందాడు, ఈ మోషే గారు సీనాయి కొండలా ఎక్కారు, ఐగుప్తు ఈ యొక్క పిరమిడ్స్ ఇవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చారిత్రక ఆధారాలు. ₹1,00,000 70,000 ఇలా కట్టించుకొని విమానాలు రెండు వైపులు కూడా వాళ్ళే ట్రావెలింగ్, వారం రోజులు 10 రోజులు ఉంచి భోజనాలు అన్ని విధాలుగా చూపిస్తారు. అయితే వారు వెళ్ళినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది నాకు చెప్పినటువంటి రిపోర్ట్ ఏంటంటే, ఈ శోధకుడు ఎక్కడైతే యేసయ్యను శోధించాడో అక్కడ వీళ్ళని దిగారట. దిగితే అక్కడ ఆ రాత్రి పూట ఆ లాడ్జిలో టక్ 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 అని ఇక తలుపు కొడుతూ ఉన్నారు. ఏంటి కనుకొని పడుకుంటే మరలా మధ్యరాత్రిలో ఏంటిది ఈ టైం ఎవరో బాబు నాయన మనకు తెలియదు ఈ దేశము ఏంటనుకొని సరే తలుపు తీయకూడదు కాబట్టి అలా ఉన్నారు. తెల్లవారేసరికి ఆ హోటల్ మేనేజ్మెంట్ వారిని, బాబు ఎందుకు మధ్యరాత్రిలో మీరు తలుపులు కొడుతున్నారు, ఏంటి పరిస్థితి అంటే, మేము కొట్టలేదండి మేము కొట్టలేదని అంటున్నారు. అంటే ఆ స్థలము శోధకుడు అప్పుడు శోధించినటువంటిది దేవుని పిల్లలకు అనేక విధాలుగా బాహ్యమైన తలుపులు కొట్టడమే కాదు కానీ ఆంతర్యమైనటువంటి మన ఆత్మ సంబంధం హృదయాన్ని కూడా అనేక సార్లు కొడుతూనే ఉన్నాడు. ఎవరైనా తీస్తే, ఎవరైనా ఆహ్వానిస్తారేమో వారి జీవితాల్లోకి, వారి బ్రతుకుల్లోకి. అనేకమైనటువంటి శక్తులు లోకంలో తిరుగుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. అనేకమైన అంధకార శక్తులు తిరుగుతూ ఉన్నాయి, అనేకమైన అపవిత్ర శక్తులు లోకంలో ఉన్నాయి. ఈరోజు మనము యేసు నామములో అని అనాలంటే నీవు ఈ శోధన జయిస్తేనే ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఉట్టిగానే ఏది జయించకుండా ఆ శక్తిని మాత్రమే తాళం తెరిచి ఎలాగైతే బీరువా తెరిచేస్తాం అన్నట్లుగా అన్ని మనకి తీసుకుంటాం అన్నట్లుగా అంటే ఆయన ఎవడో. ముందు నేను ఇచ్చిన ఆ శోధన పంపించాను, నీ స్థితి ఏంటో, నీ గెలుపేంటో, నువ్వు ఎలా ఉన్నావో 2024లో అలాగే ఉంటే, 2025లో అలాగే ఉంటే, 2026లో కూడా అదే పాట, అదే మాట, అదే ప్రార్థన, అదే జీవితము, అదే పడిపోయి లేవటం ఇలా అయితే నీకు విజయం ఎప్పుడు అని శోధకుడు అలాగే అంటాడు ప్రభువా, ఆమె అలాగే అంటాడు ప్రభువా, అతను అలాగే అంటాడు ప్రభువా. వారు ఎప్పటికీ విజయం పొందలేరు, ఎందుకంటే వారి తండ్రి నేను. చూసారా ఎంత దుహారంగా, ప్రభువుకే నా కాలు మొక్కు, నాకు సాగిలిపడు అని అంటున్నవాడు ఈరోజు దేవుని పిల్లలమైన మనలను వాడి పిల్లలుగా చేసుకోవాలని రోజు కూడా ప్రకటన గ్రంథంలో ఫిర్యాదు చేస్తూ ఉన్నాడంట. వాడు నా బిడ్డ ప్రభువా, ఆమె నా కుమార్తె నాయన, ఆ ఇల్లు నాది ప్రభువా, ఆ వీధి వారంతా నా వారి నాయన, ఈ ఊరంతా నాదే ప్రభువా, ఈ దేశమంతా నాదే నాయన, యేసు నామములో పో బయటికి. ఈరోజు భూమి మీదే కాదు, చెప్పిన 14 యెషయా గ్రంథంలో వాడు ఒక మూలన ఉన్నాడు. అటువంటి మూలన ఉన్నటువంటి వాడు ఈరోజు మనల్ని ఏలటానికి వాడిని ఎవరు ఆ శక్తి ఇచ్చారో దొమ్మిచ్చారు. మానవుడే వ్యక్తిగతంగా సొంతంగా అప్పగించుకుంటూ ఉన్నారు.
రాత్రి ప్రియ దేవుని పెట్టారా, ఆ మర్రి చెట్టు రాత్రి ఉంటానని చెప్పి, సాయంత్రం ఉంటానని చెప్పి, అలా ఉంటానని చివరికి ఆ చిన్న చిన్న బలహీన మొక్కలన్నింటినీ కూడా అదే ఆక్రమించుకొని పెద్ద మర్రి వృక్షం ఎలాగైతే అది చలామణి అయిపోతూ ఉందో, ఈరోజు దుష్టుడు కూడా నీ చిన్న ఆశను, నీ చిన్న విశ్వాసాన్ని, నీ చిన్న విజయాన్ని కూడా వాడు రోజు రోజుకి కూడా ఇప్పుడే వెళ్ళిపోతుంది, ఈ చిన్న పాపమే చేసి, చిన్న పొరపాటు చేసి, ఈ చిన్న అబద్ధమే ఆడి, ఈ చిన్న బలహీనత చేయి, ఏమైపోతుంది, ఏమవదు అని ఏదేదో చెప్పి చివరికి చూస్తే నీకు ఆనంద స్వరం లేకుండా, ఉల్లాస స్వరం లేకుండా, సంతోషగానం లేకుండా, నీ ముఖంలో నవ్వు లేకుండా, నీ నోటి నిండా సంతోషం తీసివేసి వాడు నిన్ను దుఃఖపుత్రుడుగా మార్చే దౌర్భాగ్యమైనటువంటి చీకటి. ఎప్పుడు మనం ఆ శోధనను జయిస్తాం, ఎప్పుడు మనము జయోత్సాహంతో ఊరేగించబడతాం. అట్టి కృప ప్రభు ఈ సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆయన వైపు మరొకసారి రాత్రి, ప్రభువా శోధన నేను ఇంతవరకు గెలవలేకపోతున్నాను ప్రభు, ఇదిగో గెలిచే ఏ శోధన అయితే నీకు వస్తుందో అది దేవునికి అప్పగించి దీన్ని గెలిచే సామర్థ్యత నాకు ఇవ్వు నాయనా అని నువ్వు సాగిలిపడి ఆయన దగ్గర నువ్వు కన్నీళ్లు కార్చగలిగితే అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసి నీ కుడి వైపున అద్భుతాలు చేసే జీవం కలిగిన ప్రభువు నిలుచొని ఉన్నాడు. ఆయన నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. కనులు మూసుకోండి. ఆయన మహాకృప, ఆయన ప్రభావము, ఆయన మహిమ కలిగినటువంటి రొట్టెల ఇల్లు నువ్వే, రొట్టెల గృహము నువ్వే, ఆయన రొట్టెవు నువ్వే, నిన్నే విరిచి అనేకులకు ఆహారముగా ఇవ్వాలని. అనగా నీ మాట వలన, నీ ప్రవర్తన వలన, నీ సలహాల వలన, నీ యొక్క నడిపింపు వలన, నీ బ్రతుకు దినముల వలన అనేకులకు నీ ఒక రొట్టెగా, ఒక దీవెనకరముగా, ఒక ఆశీర్వాదకరముగా ప్రభువు నిన్ను అనేకులకు వడ్డించాలని, అనేకులకు దేశాలకు నీ నామాన్ని బట్టి ఆయన మహిమ పొందాలని. కుమార్తె, కుమారుడా, ఆయనేమో 2026 సంవత్సరం ఈ 19వ తారీఖు వరకు కూడా వస్తున్న మార్గంలో ఎన్నో ప్రమాదాలు, అయ్యో ఎన్నో భయంకరమైన దుర్ఘటనలు, వెళ్తున్న వారు రావట్లేదు, కనిపించట్లేదు. భూస్థాపితం అయిపోతున్నటువంటి దినాలలో ప్రభు బాహు నీ మీద ఉన్నది, ప్రభు నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రభుకి అప్పగించుకుందాం. జీవదాత, పరిశుద్ధ, అత్యున్నతమైనటువంటి సింహాసనంపై మీ బలమైన కార్యాలు ఇప్పటికీ కూడా జరిగిస్తున్నటువంటి పరాక్రమం కలిగిన దేవుడవు, నీ మంచి వారు వేల్పులలో ఎవ్వరు లేరని నేను నమ్ముచు, మా సుందరుడా నీ సొగసును మాకిచ్చావు, నీ స్వరూపమును మాకిచ్చి మా కురూపితనాన్ని నీవు తీసుకొనుటకై, మా బలహీనత, మా మలినాన్ని నాయన, మా మస్తును ప్రభువా దూరపరచుటకు నీ పరిశుద్ధ రక్తమును ప్రభు ధారపోసినందుకు ఈ రాత్రి మా తండ్రి, తల్లి గారు ప్రభు, అప్పమ్మ గారి గృహాన్ని, కుమారుడు గణేష్ను బట్టి ఈ బిడ్డలు ప్రభువా మీ సన్నిధిలో మీ సిలువను ఎత్తుకొను ఇంతవరకు మీ వైపే చూస్తున్న బిడ్డలు, వారికి ఏది కావాలో మీకు తెలుసు. చేరి వచ్చిన కుమార్తెలు బట్టి, కుమారులు బట్టి వారి దాహాన్ని, వారి దప్పికను, వారి ఆకలిని, వారి ప్రతి ఆశను ప్రభువా ఇదిగో దినదినము ప్రభువా మీరే మీ వాక్యానుసారంగా ఫలింప చేయమని, అనేకులు దీవెనకరంగా ఈ ప్రాంతంలో ప్రభువా ఇదిగో భూమిని తలక్రిందులు చేయి వారు ఇక్కడ ఉన్నారనేటువంటి ఈ తరంలో కూడా అట్టి కృప విడుదల చేయమని, అంధకార శక్తులన్నీ యేసుక్రీస్తు నామములో ఎదురిస్తున్నాను నాయన. యేసు రక్తం బిడ్డల మీద ప్రోక్షిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.